హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ లేటెస్ట్ అప్డేట్స్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ భాగంగా అయితే బిగ్ బాస్ టాస్క్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే తాళం విడిపించు టైర్ని నడిపించు అనే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్లో శక్తి టీం నుంచి నిఖిల్, కాంతారా టీం నుంచి విష్ణుప్రియ ఇద్దరు ఆడారు. అయితే ఏంటంటే 5 టైర్లు ఉంటాయి స్లాట్లో, తీసి వేయాలన్నమాట. శక్తి టీం నిఖిల్, విష్ణుప్రియ వచ్చారు. స్విమ్మింగ్ పూల్లో టైర్ని బయటికి తీసి స్లాట్లో వేసి టైర్లను నడిపించాలి. ఈ టాస్క్లో అయితే ఎవరు విన్ కాలేదు. సెకండ్ టాస్క్ విలేజ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. విలేజ్ టాస్క్ నాగాపురం అండ్ భైరవపురం అని 2 విలేజెస్ ఉంటాయన్నమాట. భైరవపురంలో నిఖిల్ ప్రెసిడెంట్గా ఉంటాడు. గాసిప్ గర్ల్స్గా ప్రేరణ సీత ఉంటారు. నబీల్ డ్రింకర్గా ఉంటారనమాట. అయితే ఓమాదిత్య ఫార్మర్గా ఉంటాడు. నాగాపురంలో యష్మి ప్రెసిడెంట్గా ఉంటుంది. బాడీగార్డ్గా మణికంఠ ఉంటారు. ఫుడ్ సప్లయర్గా నైనిక ఉంటుంది. విష్ణుప్రియ ఫారినర్ అనమాట. పాన్ షాపు పృథ్వీరాజ్ నడిపిస్తాడు. అయితే విష్ణుప్రియ తను విలేజ్ చూడాలని పృథ్వీని అయితే ఒక ఆట ఆడిపిస్తుంది. చాలా బాగుండే ఆ టాస్క్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అనమాట సెకండ్ టాస్క్. అయితే ఈ సెకండ్ టాస్క్ నుంచి నిఖిల్ టీం వాళ్ళు విన్ అయ్యారని అయితే మనకు తెలియవస్తుంది. ఇక మనము ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూసినట్టయితే నిఖిల్ అయితే అన్ని సర్వే పోల్స్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్కి 27% ఓటింగ్ పడుతుంది. అయితే నిఖిల్ లాస్ట్ టైం నామినేషన్స్లో లేడు, ఈసారి నామినేషన్స్లో ఉన్నాడు. కాబట్టి మళ్ళా సోనియా ఎఫెక్ట్ కూడా పోయే వరకు మంచిగా టాస్క్ గెలిచిండు కాబట్టి మంచిగా ఆడుతుండు కాబట్టి నిఖిల్కి అయితే హైయెస్ట్ ఓటింగ్ పడ్డది. నబిల్కి 21% ఓటింగ్ పడుతుంది. మణికంఠ 19%. మణికంఠ అయితే స్టార్టింగ్లో సింపతి గేమ్ ఆడుతున్నాడు, అందరు తను అనుకున్నారు. కానీ మణికంఠ అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. కొంచెం అటు ఇటు ఓవర్ థింకింగ్ వల్ల డిసిషన్ తీసుకోలేడు అప్పుడప్పుడు. కానీ మణికంఠని ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ 3rd పొజిషన్ ఇచ్చారు మణికంఠకి. విష్ణుప్రియకి 14% వస్తుంది. విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ విష్ణుప్రియ మొదటి నుంచి గేమ్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేస్తలేదు. తన కాన్సన్ట్రేషన్ అంతా నైట్ అంతా బ్యాక్ బీచింగ్ చేస్తుంది. మార్నింగ్ అంతా పృథ్వీతో పులిహోర కలిపడే సరిపోతుంది. నేను కప్పు గెలవడానికి వచ్చాను అనే యాటిట్యూడ్లో ఎప్పుడు లేదు విష్ణుప్రియ. ఏదో వచ్చాము, ఉన్న రోజులు ఉంటాం, పోతాం, లేకపోతే నేను వెళ్ళిపోతా, ఇట్లాంటివి చేసే వరకు అయితే జనాలు విష్ణుప్రియకి అయితే సపోర్ట్ చేసుడు తగ్గించేశారు. 4th ప్లేస్లోకి వెళ్ళిపోయింది విష్ణుప్రియ 14% ఓటింగ్తో. ఆదిత్యం 13% అనమాట. ఆదిత్యం తను చాలా కూల్ అండ్ కామ్, కంపోజ్డ్గా ఉంటారు. ఆయన అస్సలు అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడతారు, అందరి గురించి చాలా మంచిగా మాట్లాడతారు. అయితే ఆయన మంచి నేచరే ఆడియన్స్కి నచ్చి ఆయన కోటింగ్ వేస్తున్నట్టున్నారు. అయితే నైనిక లీస్ట్లో 5% ఉంది. నైనిక మంచి డాన్సరు. తను అసలు సండే వచ్చినా ఏది పెద్ద డాన్స్ చేయలేదు. తన టాలెంట్ని చూపెడితేనే కదా ఆడియన్స్ మెచ్చి ఆమెకి ఓట్లు వేస్తారు. స్టార్టింగ్లో ఏదో కొద్దిగా ఆడింది, కానీ తర్వాత చాలా సెకండ్ వీక్లో తన నామినేషన్స్లో ఉండేవారికి బాగా డల్ అయిపోయింది. నేను ఎలిమినేట్ అయిపోతా అన్న బాధతోనైతే తను అస్సలు గేమ్స్ ప్రాపర్గా ఆడతలేదు. అసలు నైనిక అది ఏం కనపడతలేదు. కాబట్టి అయితే ఆడియన్స్ ఆమెకు ఓటు వేసుడు అయితే తగ్గించేశారు. నైనికకి అందరికన్నా తక్కువ 5% ఓటింగ్ వస్తుంది. అయితే ఈసారి బిగ్ బాస్ అయితే చెప్పాడుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అని. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అండ్ లాస్ట్ లో అండ్ సండే ఒక ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈసారి అయితే ఓటింగ్లో లిస్ట్ ఆదిత్యం అండ్ నైనికానే ఉన్నారు. కాబట్టి ఒకవేళ సీక్రెట్ రూమ్ అన్న ఆలోచన ఉంటే మణికంఠాన్ని పెడతారేమో సీక్రెట్ రూమ్లో అన్న ఆలోచన కూడా ఉంది మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా. లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్లో నైనికానన్న ఆదిత్యంని తీసేసి ఎలిమినేషన్లో వీళ్ళిద్దరిలో ఒకళ్ళని తీసేయచ్చు. ఎందుకంటే October 5th 2.0 గ్రాండ్ లాంచ్లో 5 కంటెస్టెంట్స్ 8 ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. అయితే అప్పుడు వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే ఈ 8 మెంబర్స్ ఉంటారు. 2 టీమ్స్ లాగా ఫామ్ అవుతుంది. ఆ టీమ్స్ మధ్యలో పోటీలు పెడతాడు బిగ్ బాస్. కాబట్టి అప్పుడు ఆట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం ఇప్పుడైతే గేమ్ కొంచెం స్లోగా అయిపోయింది, తర్వాత గేమ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎక్స్ కంటెస్టెంట్స్లో అయితే యాంకర్ రవి ఫైనలైజ్ అయ్యాడని అయితే ఈయన వస్తుంది. ఇప్పుడు యాంకర్ రవి తను చాలా బాగా గేమ్స్ ఆడతాడు. చాలా తను ఒకళ్ళొకళ్ళు పంచాయతీలు పెట్టుడు ఇట్లాంటివి చాలా ఉంటాయి యాంకర్ రవి దగ్గర. తర్వాత అవినాష్ కామెడీ చేస్తాడు బాగా. మన గంభీర్ అదే గౌతమ్ 2.0 అశ్వత్థామ ఆయన వస్తున్నాడు. తర్వాత రోహిణి, నైని, పావని
వీళ్ళు అయితే ఇంకా ఇంకా ఫైనలైజ్ కాలే. కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్ అయితే సీజన్ 4 నుంచి మెహబూబ్ దిల్సే అని కూడా అంటున్నారు. మెహబూబ్ దిల్సే తను చాలా బాగా ఆడతాడు, అసలు చాలా బాగా పర్ఫామ్ చేసిండు. చాలా అవుట్ అయిపోయినాక చాలా బాధపడ్డాడు. వస్తే అయితే గేమ్ చాలా బాగుంటుంది, మంచిగా రచ్చగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. అయితే 8 కంటెస్టెంట్స్ అయితే అక్టోబర్ 5న రాబోతున్నారు. అయితే ఇవాళ అయినా 2 టాస్క్లలో ఒక ఫస్ట్ టాస్క్లో ఎవరైతే విన్ కాలేకపోయారు, సెకండ్ టాస్క్లో నిఖిల్ టీం గెలిచింది. కాబట్టి ఇప్పటిదాకా బిగ్ బాస్ 6 టాస్క్స్ పెట్టాడు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్లో భాగంగా. అందులో 4 టాస్క్స్ 2 విన్ అయ్యారు, 3 విన్ అయ్యారు, 3 లూజ్ అయ్యారు. కాబట్టి ఇంకా 6 అంటే ఇప్పుడు చూడాలి మరి. అయితే అది జస్ట్ గేమ్ని బూస్టప్ చేయడానికి బిగ్ బాస్ ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుడు అనే టాస్క్ పెట్టాడు. అయితే 6 లేకపోతే 8 3 పేర్స్ ఆర్ 4 పేర్స్ అయితే రాబోతున్నారు అయితే మనకి తెలియవస్తుంది. అయితే ఇక సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్స్ అయితే ఇక ఈ వీక్ థర్స్డే వరకు సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్ కంటిన్యూ చేస్తాడు బిగ్ బాస్. టాస్క్ కొన్ని ఫిజికల్ టాస్క్స్, కొన్ని డిఫరెంట్ టాస్క్స్ అయితే పెడతాడు. ఈ సీజన్లో అయితే కొంచెం టాస్క్స్ డిఫరెంట్గా ఉన్నాయి. గేమ్స్ ఇప్పుడు నిఖిల్, సోనియా ఎలాగో ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా వాళ్ళ గేమ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. మణికంఠ తన మైండ్ గేమ్ బాగానే ఆడుతున్నాడు, తను బాగానే ఇట్లా టాస్క్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళ రూమ్ ఇవాళ అయితే లైవ్లో 2 టాస్క్స్ ఉంటున్నాయి. ఒక టాస్క్ గెలవలేదు, ఒక టాస్క్ గెలిచారు.